అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 11. సో మీరు కొత్త వారైతే ఖచ్చితంగా ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ముఖ్యంగా ఆరోగ్యాభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే మనం ముందుకు వెళ్దాం. సో డే 11కి వెళ్ళే ముందు నిన్నటి వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా నిన్న అర్లీగా డిన్నర్ తినడం వల్ల బాడీ ఏ విధంగా మళ్ళీ రీసెట్ అవుతుంది అని కూడా నేర్చుకున్నాం. రీసెట్ అంటే మీ అందరికీ తెలుసు, మొబైల్ ఎప్పుడన్నా మొరాయిస్తుంది అనుకోండి, రీసెట్ నొక్కేస్తాం. సో సిస్టమ్ కూడా మీది ఎప్పుడన్నా మొరాయిస్తే రీసెట్. సో రీసెట్ అంటే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది, చక్కగా మళ్ళీ పనిచేయడం మొదలు పెడుతుంది. సో మరి బాడీ కూడా అలా కావాలి కాబట్టి మనం గుడ్ హ్యాబిట్స్, హెల్దీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటిగా అర్లీ డిన్నర్ కూడా మనం మొదలు పెట్టాం. సో మరి అర్లీ డిన్నర్ అయితే చేసాం. సో డిన్నర్ తర్వాత ఏం చేయాలి? సో మన సంస్కృతిలో భాగమైన శతపది అనే పదం మీరు వినే ఉంటారు. శతం అంటే 100, 10 అంటే అడుగులు. సో భోజనం తర్వాత 100 అడుగులు వేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. మనందరము ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతలందరూ కూడా రాత్రి అలా పచార్లు కొట్టేవారు. సో ఇక్కడ నడవడం అంటే ఫాస్ట్గా వాకింగ్ చేయడం కాదు. ఒక్కరైనా నడవచ్చు, లేదా మీతో పాటు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా. సో ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్తో, ఇంట్లో ఉన్నారనుకోండి, పిల్లలతో, మీ లైఫ్ పార్ట్నర్తో, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరుంటే వాళ్ళతో ఊరికే అలా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ 4 అడుగులు అలా నడిచి వచ్చి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవడం. ఓన్లీ ఎంత 10 మినిట్స్ మాత్రమే. ఎస్. సో ఇది మీరు అంటే ఫిట్నెస్ కోసం చేసే వాకింగ్ కిందికి రాదు. దిస్ ఇస్ జస్ట్ అ స్ట్రాల్, ఊరికే అలా పచార్లు కొట్టడం. కానీ ఇది చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మంచిగా మెరుగవుతుంది. ఎస్పెషల్లీ భోజనం తిన్న తర్వాత మనం చేస్తాం కాబట్టి భోజనం చక్కగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నిజానికి భోజనం తర్వాత కొంతమంది భోజనం తర్వాత నేను 1 అవర్ వాకింగ్ చేస్తాను, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాను అని చెప్తూ ఉంటారు. అది అసలు అడ్వైజబుల్ కానే కాదు. సో చాలా మంది వెయిట్ రిడక్షన్ లో భాగంగా ముఖ్యంగా చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడూ చేయకండి. అది చేయడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్లీ మన డైజెషన్ ఇంపేర్ అయిపోతుంది. సో మన బాడీ మళ్ళీ అంటే ఆ ఒరిజినల్ క్లాక్ ఏదైతే ఉంటుందో, ఆ బయలాజికల్ క్లాక్ అంటాం, సర్కాడియన్ రిథమ్ అని ఏదైతే అంటామో, సో అది దెబ్బతింటుంది. సో కాబట్టి అట్లాంటి పనులు ఎప్పుడు చేయకండి. బికాస్ తిన్న తర్వాత అబౌట్ 80% ఆఫ్ ద మన ఎనర్జీ అంతా కూడా పొట్ట వైపుకి, డైజెషన్ వైపుకే వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు మీరు బరువు తగ్గాలని, ఇంకా ఫిట్నెస్ కోసం మీకు ఇంకా పొద్దున టైం లేదు అని మీరు భోజనం తర్వాతనే 1 అవర్ వాకింగ్ చేశారనుకోండి, సో ఫుడ్ కూడా సరిగ్గా డైజెషన్ కాదు. సో దానివల్ల మళ్ళీ ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి దిస్ ఇస్ జస్ట్ ఎ స్ట్రాల్. ఎంత? ఓన్లీ 10 మినిట్స్, అప్ టు 10 మినిట్స్ ఓన్లీ. ఊరికే సరదాగా అలా అడుగులు వేయడము, ముచ్చట్లు పెట్టుకోవడము, లేదా మంచిగా మీరు కాన్షియస్నెస్తో అలా వెళ్ళి రావడం. సో దీనివల్ల ఏమవుతుంది? రక్త ప్రసరణ పెరుగవుతుంది, భోజనం చక్కగా డైజెషన్ అవుతుంది. ఇంకా ఎవరితోనైనా కలిసి నడిచారనుకోండి, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ కూడా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీ సత్సంబంధాలు కూడా మెరుగవుతాయి అన్నమాట. ఓకే. సో మరి ఎందుకు డిలే? ఈ రోజు నుంచి మొదలు పెట్టండి వాటన్నిటితో పాటుగా. ఓకే. అండ్ హ్యాబిట్స్ చిన్నవే అనిపించినప్పటికీ ఇవి మీరు రెగ్యులర్గా 30 డేస్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారో అంతకంటే చాలా మల్టీఫోల్డ్గా హెల్త్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. సో మరి ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మాతో షేర్ చేసుకోండి. సో సీ యూ టుమారో. థ్యాంక్ యూ.